హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాఘవేంద్ర ఎంటర్టైన్మెంట్ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు ఒక విషయం తెలుసుకుంటున్నాము. అదేమిటంటే మనం వేసవి కాలంలో ఎక్కువగా మనం ఏమి యూజ్ చేస్తామంటే ఎక్కువగా ఏసీలు యూజ్ చేస్తాము. ఏసీలు యూజ్ చేయలేని వారు కూలర్స్ యూజ్ చేస్తారు. ఏసీలు యూజ్ చేసేవారు కూడా కూలర్లు యూజ్ చేస్తారు. కాబట్టి కూలర్ అనేది ప్రతి ఇంట్లో ఖచ్చితంగా ఉండే ఒక ఐటమ్ అనమాట. ఈరోజు మనం ఆ కూలర్ ఎన్ని రోజులు వస్తుంది, ఎన్ని రోజులు మన్నిక ఉంటుంది, గ్యారెంటీ ఎన్ని రోజులు, ఏ కూలర్ తీసుకోవాలి, ఏ కూలర్ తీసుకుంటే ఏ టైప్ ఉంటుంది అనే విషయాలు మనం మాట్లాడుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తెలుసుకునే ఒకసారి మీరు నా వీడియో లైక్ చేయండి, నా వీడియో షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం వీడియోలోకి వెళ్ళిపోయినామంటే మనం ఈరోజు ఒక బెస్ట్ కూలర్ని చూద్దాము. ఈ కూలర్ అంటే చాలా రేట్స్ కొద్ది ఉన్నాయి. అవి ఎలా ఉంటాయంటే ఒక 1500, 2000, 3000, 5000, 6000, 8000, 10,000, 15,000, 20,000 వరకు కూడా మనకు కూలర్లు ఉన్నాయి. కానీ అలా కాకుండా మీడియం రేట్లో అంటే ఒక 5,000 రూపీస్ బిలో ఉండే కూలర్స్ మనం ఈరోజు చూద్దాము. వాటి గురించి మనం మాట్లాడుకుందాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒక కూలర్ను తీసుకున్నామంటే ఒక కూలర్ వారంటీ అనేది 6 months అండ్ 1 year అనే ఉంటుంది. కానీ ఇప్పుడు నేను చెప్పే ఈ పద్ధతులు కన్నా మీరు విన్నారంటే మీ కూలర్ అనేది మినిమం 5 years వరకు మీకు రాకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ఆ టిప్స్ ఏమైనా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్గా మనం ఇప్పుడు చూసుకున్నామంటే మనం ఫస్ట్ కూలర్ను కొన్న వెంటనే మనం కూలర్ అనేది ఈ షేప్లో ఉన్న ఇలా పెట్టి తీసుకుని వస్తారు. ఆటోలో కానీ ట్రావెలింగ్ చేసేటప్పుడు అలా చేసేటప్పుడు ఫస్ట్ మనం ఇంటికి తెచ్చిన తర్వాత ఫస్ట్ మనం కూలర్ గ్రిల్స్ ఉంటాయి ముందర. మీకు గ్రిల్స్ అంటే ఏమిటి, ఆక్సిజన్ మోటార్ అంటే ఏమిటి, పంప్ అంటే ఏమిటి, వీల్స్ అంటే ఏమిటి, గ్రాస్ అంటే ఏమిటి అన్నీ మీకు ఇప్పుడు చెప్తాను వివరంగా. ఫస్ట్ మనం ఆక్సిజన్ గ్రిల్ ఉంటుంది కదా, ఆ గ్రిల్లోది మనం చూడాలి. ఫస్ట్ చూసినప్పుడు ఆ లోపల 3 పైప్స్ అనేవి ఉంటాయి. 3 సైడ్లకు 3 పైప్స్ ఉంటాయి. ఆ పైప్స్ అనేటివి ఆ ఛానల్లో ఉన్నాయా లేదా పక్కన పడి ఆ మోటార్ మీద ఉన్నాయా లేదా ఫస్ట్ మనం అది చూసుకోవాలి. మనం కూలర్లో నీళ్లు పోస్తాం కదా, మనం ఆ నీళ్లు పోసినప్పుడు పంపింగ్ ద్వారా ఆ 3 sides మ్యాట్స్ ఉంటాయి. ఆ మ్యాట్స్ మీద నీళ్లు పడినప్పుడు మనకు చల్లగాలి రావడం జరుగుతుంది. అలా కాకుండా మళ్ళీ ఆటోలో కానీ మనం ఒక ట్రావెలింగ్ వెహికల్ తెచ్చినప్పుడు కూలర్ ఇలా కాకుండా ఇలా పెట్టినప్పుడు ఆ పైప్స్ అనేవి జారి పక్కకి పడి ఉంటాయి. మనం అది చూసుకోకుండా మనం వాటర్ వేసి అలాగే ఆన్ చేస్తాము. అలా ఆన్ చేసినప్పుడు వెంటనే మనకి ఏమవుతుందంటే వాటర్ అనేది పైకి స్ప్రెడ్ అయ్యి ఆ పైప్స్ పక్కకు వచ్చి ఆ మోటార్ మీద పడి ఉంటాయి. ఆ మోటార్ మీద పడి ఉన్నప్పుడు మనకేమవుతుందంటే ఆ మోటార్ మీద వాటర్ పడి ఆ మోటార్ కాలిపోవడం జరుగుతుంది. అలా చేసినట్లయితే ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాల్సిన విషయం అదే అనమాట. ఎందుకంటే అలా చేసినట్లయితే మోటార్ వెంటనే కాలిపోవడం జరుగుతుంది. ఒకవేళ వారంటీ ఉన్నా ఆ మోటార్ కాలిపోయినా కూడా వారంటీ అని వర్తించదనమాట. కాబట్టి మీరు ఫస్ట్ కూలర్ తెచ్చిన వెంటనే పైప్స్ 3 కరెక్ట్గా ఉన్నాయా లేదా అది మీరు ఫస్ట్ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఒక కూలర్ను మనం ఒక చోట పెట్టినామంటే మనం వాటర్ పోసి మాత్రం అటు ఇటు జరపకూడదు. అది చాలా అంటే చాలా డేంజరు. ఆ డేంజర్ ఏమిటంటే కూలర్కు కింద 4 వీల్స్ ఉంటాయి. ఆ వీల్స్ అనేవి చాలా లైట్ వెయిట్గా ఉంటాయి. లైట్ వెయిట్గా వాళ్ళు వేయడానికి కారణం ఏమిటి అంటే మనం కూలర్కు వీల్స్ లైట్ వెయిట్గా వేసినామంటే మన కూలర్ జరిపినప్పుడు ఓన్లీ వీల్స్ మాత్రమే పోవడం జరుగుతాయి. కానీ వీల్స్ కానీ హెవీగానే వేసినట్లయితే ఆ కూలర్ కింద బేస్ టబ్ ఉంటుంది కదా, వాటర్ పోసే టబ్బు, ఆ టబ్ అనేది డ్యామేజ్ కావడం జరుగుతుంది. అందుకోసము కంపెనీ వాళ్ళు మనకేం చేస్తారంటే ఓన్లీ వీల్స్, ప్లాస్టిక్ వీల్స్ వేసి ఉంటారు. కాబట్టి మనం అది గుర్తుపెట్టుకోవాలి. మనం అలా వాటర్ పోసినప్పుడు మాత్రం ఈ కూలర్ కానీ జరిపినామంటే కూలర్ ఖచ్చితంగా డ్యామేజ్ అవుతుంది. అలా డ్యామేజ్ కాకుండా ఉండాలంటే మనం కూలర్ కంటిన్యూగా ఒకటే ప్లేస్లో పెడితే చాలా అంటే చాలా మంచిది. ఎందుకంటే వాటర్ పోసినప్పుడు మనం అటు ఇటు జరపడం వలన ఆ వెయిట్ అనేది మొత్తం వచ్చేసి వీల్స్ మీద పడి వీల్స్ డ్యామేజ్ అవుతాయి. ఒకవేళ వీల్స్ కన్నా డ్యామేజ్ కాలేదు అంటే ఆ కింద ఉండే టబ్బు డ్యామేజ్ ఖచ్చితంగా అవుతుంది. ఒకవేళ అది కూడా డ్యామేజ్ కాలేదంటే మన మోటార్ ఫిట్టింగ్ చేసి ఉంటాం కదా, ఆ మోటార్ని మీరు జరిపినప్పుడు ఆ వెయిట్కి ఆ మోటార్లో 4 క్లాంప్స్ ఉంటాయి. ఆ క్లాంప్స్ అని అటు ఇటు పోగి మోటార్ క్లాంప్స్ అన్న కనీసం దెబ్బతింటాయి. కాబట్టి ఈ తప్పుగా మీరు చేసినట్లయితే మీకు ఖచ్చితంగా కూలర్ తొందరగా డ్యామేజ్ రావడం జరుగుతుంది. మీరు అలా కాకుండా నేను చెప్పిన పద్ధతిలో కూలర్ ఒకే చోట పెట్టి అలాగే వాడి దాన్ని కదిలికోకుండా నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉన్నారంటే మినిమం 5 years వరకు మీ కూలర్ ఎటువంటి కంప్లైంట్ కూడా రాదు. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, ఇప్పుడు కూలర్ మోటార్ వాడుతుంటాం కదా, కూలర్ మోటార్ వాడేటప్పుడు అందరు ఏం చేస్తారంటే మనకు ఓన్లీ ఫ్యాన్ తిరిగితే చాలు కదా అని ఫ్యాన్ స్విచ్ మాత్రమే వేస్తారు. కూలర్కు ఎంతసేపు అని అది కూలర్ రన్నింగ్ అవుతుంది. రన్నింగ్ అయిన తర్వాత మోటార్ అనేది హీట్ కావడం జరుగుతుంది. అలా మనకు మోటార్ హీట్ కాకోకుండా ఉండడం కోసమే కంపెనీ వాళ్ళు మనకు ఒక పంప్ అనేది ఇచ్చి ఉంటారు.
ఆ పంపు అంటే వాటర్ పంపు అనమాట. మన వాటర్ పంపు ఆన్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం కూలర్ ఫ్యాన్ తిరిగే మోటార్ కూడా స్విచ్ ఆన్ చేసుకోవాలి. అలా రెండు ఆన్ చేసుకున్నప్పుడు మాత్రమే కూలర్ అనేది మన్నిక అనేది చాలా రోజులు రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, ఇంకో కొంచెం చాలామంది చాలా తప్పు చేస్తుంటారు. ఈ తప్పు ఇంకొకటి ఏమిటంటే వాటర్ పంపు, ఇప్పుడు మన కూలర్ వాటర్ పంపు ఉంటుంది కదా, వాటర్ పంపు అనేది డ్రై పంపు రన్ చేస్తారు. ఆ డ్రై అనేది ఎలా రన్ చేస్తారంటే నైట్ నీళ్ళు ఒక బిందె కానీ ఒక సగం బిందె కానీ నీళ్ళు పోసి ఉంటారు. మార్నింగ్ కల్లా వాటర్ అనేది అయిపోయి ఉంటాయి. ఆ వాటర్ అయిపోయినప్పుడు మనకు ఆటోమేటిక్గా అది ఆవిరి అనేది అయిపోతాయి, లోపల ఉండే వాటర్ అనేది ఆవిరి అయిపోతాయి. అలాంటప్పుడు ఆ ఎంటీ పంపు రన్ అయ్యి లోపల ఉండే మ్యాగ్నెటిక్ అనేది హీట్ అయ్యి ఆ పంప్ అనేది వెంటనే కాలిపోవడం జరుగుతుంది. కాబట్టి నీళ్లు మినిమం ఒక 2 బిందెలు నీళ్లు ఉండేట్టు మనం మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఫ్రెండ్స్, మనం నీళ్లు పోయమని చెప్పాము కదా, ఒక 3 బిందెలు 4 బిందెలు కానీ పోసినారంటే ఆ కింద బేస్ అనేది వెయిట్ అనేది చాలా అంటే చాలా వెయిట్ పడుతుంది. కాబట్టి మరీ నీళ్ళు ఎక్కువ పోయకూడదు, మరీ నీళ్ళు తక్కువ కూడా పోయకూడదు. ఓన్లీ ఒక 2 బిందెలు నీళ్ళు పోసినారంటే ఒక 15 లీటర్స్ అంటే 30 లీటర్స్ నీళ్ళు మనం మెయింటైన్ చేసినామంటే ప్రతిరోజు. నెక్స్ట్ వచ్చేసి ఆ నీళ్ళు క్లీన్ చేసి మళ్ళీ కొత్త నీళ్ళు కూడా వేసుకుంటే మనకి ఇంకా ఇంకొక 1 ఇయర్ కూడా మనకు కూలర్ లైఫ్ టైం ఎక్స్టెండ్ కావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంకొక మ్యాటర్ ఏంటంటే మనం కూలర్ సైడ్కు వాల్స్ ఉంటాయి కదా, ఆ వాల్స్ మీద గడ్డి ఉంటుంది కదా, మ్యాట్స్ ఉంటాయి కదా, ఆ మ్యాట్స్ మీద పైన నీళ్లు పడుతున్నాయి కదా మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ పైప్స్ అనేది పక్కకు పోయినా మనకు చల్లగాలి రాదనమాట. మనకు ఆ చల్లగాలి రావాలంటే మనం ఆ ముందర ఉండే గ్రిల్ హోల్ నుంచి చూడాలి. ఆ 3 సైడ్స్ పైప్ కరెక్ట్గా ఉన్నాయి లేదా పక్కకు వచ్చాయో చూసుకోవాలి. అలా మీరు చేయకపోయినట్లయితే ఆ పైప్స్ అనేది పక్కగానే పోయినాయంటే ఆ మోటార్ మీద నీళ్లు పడడం జరుగుతుంది, లేదంటే నీళ్లు వృధాగా పోవడం జరుగుతుంది. అంటే అప్పుడు మనకు పవర్ బిల్ అనేది ఎక్కువ రావడం జరుగుతుంది, నీళ్లు వేస్ట్గా పోవడం కూడా జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆ కూలర్ మనం నీళ్ళు పోసిన మాత్రం అస్సలు జరపకూడదు. కొంతమంది ప్లగ్ రన్నింగ్లో ఉండగానే మనకు కూలర్ అనేది పక్క జరపడం జరుగుతుంది. ఈ కూలర్ను పక్క జరపడం వలన ఆ స్పీడ్ మీద ఉండే కూలర్ అంటే ఈ కూలర్ మోటార్ యొక్క స్పీడ్ మీద ఉండే ఆ కూలర్ రెక్క ఉంటుంది కదా, కూలర్ బ్లేడు, ఆ మోటార్ బ్లేడ్ అనేది చాలా అంటే చాలా స్పీడ్గా ఉంటుంది. 1400 ఆర్పిఎంతో నెక్స్ట్ 1600 ఆర్పిఎంతో కూడా రన్ అయ్యే మోటార్లు కూడా ఉన్నాయి. అంత స్పీడ్గా రన్ అయ్యే మోటార్ ఒక్కసారి మనం పక్కకు జరిపినామంటే ఆ మోటార్ షేక్ అయ్యి ఆ కింద ఉండే టబ్బు పగిలిపోయే ప్రమాదం ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఆ సైడ్కు ఉండే డోర్లు కూడా పగిలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు అటువంటి పరిస్థితుల్లో కూడా మీరు కూలర్ అనేది రన్నింగ్లో ఉన్నప్పుడు మాత్రం అస్సలు కూడా జరపకూడదు. ఎందుకంటే చాలా అంటే చాలా డేంజర్తో కూడుకున్న పని. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, ఈ కూలర్స్ అనేవి ఏం చేస్తుంటాయంటే ఇండక్షన్ ఉంటాయి. చాలా అంటే చాలా ఇళ్ళలో చూస్తుంటారు ఈ కూలర్ ఇండక్షన్ వస్తుంటాయి. ఈ ఇండక్షన్ రావడానికి కారణం ఏమిటంటే ఈ మోటార్ అనేది మనకు మొత్తం తడిలో ఉంటుంది కాబట్టి ఆ లైట్గా ఇండక్షన్ వస్తుంది. అది షాక్ కూడా కాదు, చిన్నగా ఇండక్షన్ కొడుతుంది. అది పెద్ద ప్రమాదం కూడా కాదు. అలా నిర్లక్ష్యం కూడా చేయవద్దు. మీరు ఏం చేస్తారంటే మీ ఇంట్లో అర్థింగ్ ప్లగ్ 3 పిన్ టాప్లో ఒక అర్థింగ్ ప్లగ్ ఉంటుంది కదా, ఆ అర్థింగ్ ప్లగ్కు మీ ఇంట్లో ఒక చోట అర్థం కొట్టి పెట్టుకుంటారు కదా. ఒకవేళ అర్థం లేకుండా ఫీట్ వేసి పెట్టుకుంటే మనకు ఆ అర్థం అనేది రాదనమాట. మన 3 పిన్ టాప్లో పైన ఒక లెఫ్ట్ రైట్ కాకుండా పైన ఒక పిన్ ఉంటుంది కదా, ఆ పిన్కు కనెక్షన్ అయ్యే విధంగా మనం దానికి ఇచ్చినామంటే దాని నుంచి వచ్చే ఇండక్షన్ అనేది 0 అయిపోతుంది. అంటే మనకు చేయి పెట్టి ఉన్నా కూడా ఎటువంటి ప్రమాదం కూడా కాదనమాట. ఆ విధంగా కూడా మీరు దీన్ని ఒకసారి చూసినారంటే ఈ కూలర్ మోటార్ అనేది కాలిపోవడానికి తక్కువ అవకాశాలు ఉంటాయన్నమాట. ఈ విధంగా కూడా మనకు ఈ కూలర్ మోటార్ అనేది కాలిపోకుండా మనం చేయవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పిన ఈ టిప్స్ అన్ని పాటించండి. మీ కూలర్ 1 ఇయర్ గ్యారంటీ మీకు ఇచ్చినా కూడా మినిమం అంటే ఒక 5 ఇయర్స్ కూడా మీకు ఎటువంటి కంప్లైంట్ కూడా రాదు. ఈ టిప్స్ పాటించండి, మీ కూలర్ యొక్క లైఫ్ టైంను పెంచండి. ఈ విధంగా మనం కూలర్ ఓపెన్ చేసినామంటే లోపల ఉండే గ్రాస్ అనమాట, ఈ సైడ్కు దానికి బిగించే కడ్డీలు అనమాట. నెక్స్ట్ ఇది కూలర్ పంపు, దాని నాబు బ్లాక్ కలర్లో ఉండేది, ఎల్లో కలర్ ఉండేది కూలర్ పైప్ అనమాట, వాటర్ సప్లై కావడం కోసము. ఇది కూలర్ మోటార్ క్లాంపు. నెక్స్ట్ వచ్చేసి ఇది కూలర్ మోటార్ యొక్క ఫ్యాన్ అంటారు, దాన్ని కూలర్ బ్లేడ్ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ ఇది కూలర్ యొక్క మోటరు, ఫ్యాన్ మోటరు. ఈ బ్లేడ్కు బిగించడానికి వీలుగా ఒక స్క్రూ కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది మనం కూలర్ 1, 2, 3 స్పీడ్తో ఉండే స్విచ్, దానికి ఒక పంపు స్విచ్ కూడా ఉంటుంది. ఇది కూలర్ యొక్క గ్రిల్ అన్నమాట, ఆసిలేటింగ్ గ్రిల్లు, గాలి అటు ఇటు వీచడానికి వీలుగా. దీనికి బిగించే ఆసిలేటింగ్ మోటరు, స్వింగ్ మోటార్ కూడా పిలుస్తారు దీనిని. నెక్స్ట్ ఇది కూలర్ యొక్క సైడ్ మ్యాటు, దీన్ని సైడ్ వాల్స్ అని పిలుస్తారు. దీనికి మనం గడ్డి ఫిట్టింగ్ చేయడానికి వీలుగా ఉంటుంది.
నెక్స్ట్ వచ్చేసి ఇది కూలర్ యొక్క టబ్ అనమాట, బేసు. దీని కింద మనం ఈ 4 వీల్స్తో బిగించబడి వీలుగా ఉంటాయి. కొన్ని కంపెనీలు బట్టి 4 వీల్స్ ఉంటాయి, 5 వీల్స్ ఉంటాయి, ఆ విధంగా ఉండడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నా ఎక్స్ప్రెషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియో లైక్ చేయండి, నా వీడియో షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.